ఇప్పుడు మాది పోర్టర్ సమస్య గురించి అన్ని పోర్టర్ సంస్థ మీద మా యొక్క యుద్ధం అండి. సో పోర్టర్ సమస్య ఏంటంటే అధిక కమిషన్లు, తక్కువ ఆదాయం. మా మీద ఎటువంటి మానవత్వ కోణం చూపెట్టకుండా ఒక నియంతలాగా పోర్టర్ అనే ఒక సంస్థ మా గూడ్స్ బండ్ల మీద మా శ్రమని వాళ్ళు రక్తంగా ఒక జ్యూస్ లాగా చూసుకోవడం జరుగుతుంది. ఎటువంటి కష్టానికి మాకు తగిన ఫలితం ఇవ్వకుండా మేము రోజుకో 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయల్లో 800 రూపాయలు మాకు చేతికి వస్తున్నాయండి. 20 రూపాయలు అంటే 120 రూపాయలు కమిషన్ తీసుకుంటాం. ఆ 800 రూపాయలు మా 420 రూపాయల నుంచి 450 రూపాయలు మా బండికి ఈఎంఐ పోగా మాకు 400 రూపాయలు మిగులుతున్నాయి అనుకోండి. ఆ 400 రూపాయల్లో కూడా మాకు బండి పిల్లల్ని పోషించాలి. అంటే 400 రూపాయలు ఇంటూ 30 రోజులు అనుకున్నా కూడా మాకు 18,000 దాటలేదు. ఈ 18,000లో ఈ హైదరాబాద్ మహానగరంలో ఎలా బతకగలుగుతాం? మా పిల్లల్ని ఎలా పోషించగలుగుతాం? పోర్ట్ రోడ్ వీడు ఎలా అంటే ఒకప్పుడు వచ్చినప్పుడు 120 రూపాయలు 220 రూపాయలు మినిమం ఫేర్ ఉన్నదాన్ని ఇప్పుడు 190 రూపాయలు 150 రూపాయలు. మళ్ళీ బైక్ ట్యాక్సీ, అట్ ద సేమ్ టైం ఆటో లాంటివి తీసుకొచ్చి ఆటో అనేది ప్యాసింజర్ వెహికల్ మాత్రమే హ్యాండిల్ చేయాలి. బట్ వాటిని గూడ్స్కి యూజ్ చేసుకుంటూ మాకు ఇబ్బంది కలిగించుకుంటూ ఎటువంటి ఆర్థిక అండ ఇవ్వకుండా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీస్తూ మేము బండి ఈఎంఐలని కట్టలేని పరిస్థితి తీసుకొచ్చి బండ్లు అమ్ముకొని ఇప్పటిదాకా 14 మంది గూడ్స్ బండ్లు నడిపే డ్రైవర్స్ వదులు జీవనం కోల్పోయారు. వాళ్ళ జీవితం తీసుకుని వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేశారు. ఎందుకురా బాబు అంటే ఈ పోర్టర్ లాంటి సంస్థలు మా మీద చేస్తున్న దోపిడీ వల్ల మేము చక్కగా ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. బయట మేము ఒక విజయవాడ పోవాలంటే మాకు 16,000 రూపాయల కిరాయి ఉండేదాన్ని వీడు 7,000కి 8,000 రూపాయలకు పొమ్మని చెప్తుండు. అది ఎలా మాకు గిట్టుబాటు అవుతుంది సార్? ఒకవేళ అక్కడ పోయినా కూడా అక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ వద్దామంటే అక్కడ నుంచి మాకు రిటర్న్ కిరాయి దొరకలేదు. 4,000 రూపాయలకి ఇక్కడ రావాల్సి వస్తుంది. సో మాకు మేము ఎలా బతకాలి? 4,000 రూపాయలు అక్కడ నుంచి పోయి ఇక్కడ నుంచి 6,000 రూపాయలు 10,000 రూపాయల మాకు ట్యాక్సులు వంగు 8,000 రూపాయలు ఉంటాయి. 8,000 రూపాయలు మళ్ళీ 4,000 రూపాయలు డీజిల్ పోతే మేము 4 రోజులు శ్రమ పడితే మాకు ఇచ్చే 4,000 రూపాయలు ఇవాళ రేపు ఎవరైతే లేబర్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రోజుకి 800 రూపాయలు కూలి కట్టిస్తారు. మనకి ఏ విధంగా మా డ్రైవర్లు అంటే హైలీ స్కిల్ డ్రైవర్లు అంటారు. మరి హైలీ స్కిల్ డ్రైవర్లకు మాకు ఎటువంటి న్యాయం జరగట్లే అని చెప్పి ఈరోజు ప్రగతి భవన్కి రావడం జరిగింది. ఆల్రెడీ మేము లేబర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వానికి ఏదైతే శాఖలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం లేబర్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. పలుమార్లు ఆ సంస్థతోటి చర్చలకి ఆహ్వానించిన ఆ సంస్థ రావట్లేదంటే వారి నిరంతర పోకడ ఎలా ఉందో చూసుకోండి. ఖబర్దార్ పోర్టర్, మాకు సమస్యలకు పరిష్కారం ఇవ్వకపోతే మేమందరం మీ మీద తిరుగుబాటు చేసి మేమందరం మా జీవి తీసుకోవడమో లేకపోతే పోర్టర్ హటావో డ్రైవర్ బచావో అనే ఒక నినాదంతో ముందుకు వస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.